నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు బూక్యా లక్ష్మణ్. ఏ ఊరు? మెకాలకుంట విలేజ్ అండి, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఓకే. ఇప్పుడు మనం మిమ్మల్ని మీరు మాట్లాడిచ్చేది ఏంటంటే, మీరు ఏ పత్తి వేసారు, ఏ కంపెనీది? ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడ్ 2 ఎకరాలు గతంలో వేయటం జరిగింది. ఓకే. మంచి దిగుబడి వచ్చిందండి. ఏది మొన్న సీజన్ లో? మొన్న సీజన్ లో 2 ఎకరాలు పెట్టారు. 2 ఎకరాలు. ఏది? వింధ్యా ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడ్. ఓకే. మీకు ఇప్పుడు అన్ని రకాలు వేసారు కదా వింధ్యాతో పాటు, మీకు ఈ రకాల్లో ఓన్లీ వింధ్యాలోనే మీకు నచ్చిన గుణాలు ఏంటి దీంట్లో? నా పేరు బూక్యా లక్ష్మణ్, మాది మెకాలకుంట విలేజ్, మరి కొణిజర్ల మండలం, ఖమ్మం డిస్టిక్. నేను గతంలో ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడ్ని 2 ఎకరాలు సాగు చేయడం జరిగింది. మరి ఈ 2 ఎకరాలు సాగు చేసిన దాంట్లో నాకు చాలా మంచి రకంగా అనిపించింది. మా దగ్గర చుట్టుపక్కల రైతులు కూడా అందరూ వచ్చేసి చూశారు. మంచి రకం, మరి కాయ కూడా లావుగా ఉన్నది. పుచ్చు పురుగు, తామర పురుగుని తట్టుకునేటువంటి గుణం ఉన్నటువంటి సీడు. మా దగ్గర రైతులు కూడా చాలా మంది వచ్చి ఇది ఏమి విత్తనం అని చెప్పి నన్ను కూడా వారి అడగటం జరిగింది. వారికి కూడా నేను ఇట్లా ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడ్ అని చెప్పాను. మరి అట్లాగే పత్తి తీసేటప్పుడు కూడా కూలీలు చాలా మంచిగా సంతోషకరంగా తీశారు. ఈ పత్తి రకం బాగుంది, ఇది ఏం సీడ్ అని చెప్పని అందరూ అడగడం జరిగింది. పత్తి తీత కూడా కూలీలకు చాలా తేలిగ్గా ఉన్నది. ఖర్చు కూడా కూలీల ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది. మరి అట్లాగే ఫార్చ్యూన్ కంపెనీ వారి సీడ్ని మిగతా రైతులందరూ వేసుకోవాల్సిందిగా నేను ఒక రైతు అనుభవంగా నేను చెప్తా ఉన్నాను. మరి ఇటువంటి సీడు నా అనుభవంలో నేను ఎప్పుడు చూడలేదు. ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడు మంచిగా ఉన్నది, కావున రైతులందరూ వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరి అట్లాగే నేను 2వ పంట పత్తి పీకేసి మళ్ళీ 2వ పంటగా మొక్కజొన్న కూడా వేశానండి. మొక్కజొన్న చేను ఫీల్డ్ ఇది నాదే. మరి 2 ఎకరాలు కూడా మొక్కజొన్న పీకేసి పత్తి పీకేసి మొక్కజొన్న కూడా వేయడానికి చాలా అనువైన రకంగా ఉన్నది. కావున ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడు నా తరపున నేను రైతులకు మనవి చేస్తా ఉన్నాను. రైతులందరూ కూడా ఈ సీడ్ని వేసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది. నాకు ఎకరాకు వచ్చేసి 12 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. 12 నుంచి 15 క్వింటాలు వచ్చిన తర్వాత నేను 2వ పంటగా పీకేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకున్నాను. మొక్కజొన్న కూడా మంచిగా ఉన్నది. పత్తి లావు కాయ, మళ్ళీ గుబ్బ కూడా చాలా పెద్దగా ఉన్నది. కూలీలకు తీసుకోవడానికి కూడా చాలా తేలికైనటువంటి రకం. కాబట్టి రైతులందరూ కూడా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరి తామర పురుగు కానీ, పచ్చ పురుగు కానీ, లద్దె పురుగును కానీ చాలా అనువుగా తట్టుకునేటువంటి రకం. కాబట్టి ఈ రైతులందరూ వేసుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువ వస్తుంది పెట్టుబడి విషయంలో. కాబట్టి మంచిగా వేసుకోవచ్చు అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇండియాలో వచ్చేసి కాయ సైజు పెద్దగా ఉన్నదండి. గుబ్బ కూడా పెద్దగా వచ్చింది. కూలీల తీత కూడా చాలా తేలికగా ఉన్నది. మరి మంచి దిగుబడి వచ్చింది. అన్ని కంపెనీల కంటే కూడా నేను ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎకరాకు వచ్చేసి 12 నుంచి 15 క్వింటాల దిగుబడి రావడం నేను ఈ సంవత్సరమే చూశానండి. ఇండియా ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడు ఎకరాకు వచ్చేసి 12 నుంచి 15 క్వింటాలు తేలిగ్గా దిగుబడి వచ్చింది. మరి పెట్టుబడి కూడా చాలా తక్కువ అనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాల అనుభవంలో కూడా పెట్టుబడి చాలా తక్కువ అనిపించింది. తక్కువ పెట్టుబడి తోటి మరి తామర పురుగు గానీ, పుచ్చు పురుగు గానీ, మరి ఈ పురుగును లద్దె పురుగును కూడా తట్టుకుంది. మంచి రకం. అంటే మిగతా రకాల్లో కంటే రోగాలు తట్టుకునే గుణం దీంట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు కాయ సైజు ఎలా అనిపించింది? కాయ సైజు చాలా లావుగా ఉందండి. ముందు వచ్చిందిగా, అన్నిటికంటే ముందు వస్తుంది. దీంట్లో ఉన్న మంచి గుణం ఏంటంటే కాపు కూడా ముందస్తు వస్తుంది. బెట్ట వాతావరణం గానీ, అట్లాగే మరి వర్షాభావ పరిస్థితులకు కూడా తట్టుకొని మంచి కాపు అయిందండి. ఇంకోటి అండి దీంట్లో ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే కాల పరిమితి చాలా తక్కువ. మిగతా రకాల కంటే కూడా ముందు వస్తుంది. ఇది రకం, ఈ వింధ్యా అనే రకం, ఈ ఫార్చ్యూన్ కంపెనీ వింధ్యా అన్ని రకాల మిగతా ఉన్న పత్తి రకాల కంటే కూడా చాలా ముందు వస్తుంది. ముందు రావటం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు మొక్కజొన్న వేసా అన్నారు కదా, ముందు రావటం వల్లనే కదా. అంటే ఇది 130-140 రోజుల్లో పూర్తిగా పంట అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి పత్తి పీకేసిన తర్వాత జనరల్ గా మన ఖమ్మం జిల్లా ఈ కొణిజర్ల మండలం కావచ్చు, వైరా మండలం కావచ్చు, మొక్కజొన్నకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు రబీ కోసం. ఆ రబీ పంట మొక్కజొన్న గానీ, పెసలు గానీ, ఏదన్నా అపరాలు ఏదైనా మీకు రబీలో ఏదో అవకాశం ఉంటే, ఏది అనుకూలంగా ఉంటే ఆ పంట వేసుకోవడానికి మన వింధ్యా రకం అయితే బాగుంటుంది. 2వ పంట వేసుకోవడానికి అనుకూలమైన రకం అది. అంటే మనం ఇప్పుడు ఉన్న రకాలు మీరు వేరే రకాలు 4-5 రకాలు సాగు చేసి ఉంటారు కదా ఇన్ని రోజుల నుంచి. మనం ఈ సంవత్సరమే వింధ్యాని మీకు ఈ కొణిజర్ల మండలం, వైరా మండలం ఈ సంవత్సరమే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వేసిన వాళ్ళందరూ కూడా మీ తోటి రైతులు కూడా మీ మెకాలకుంట అనే గ్రామంలో ఒక 7-8 మంది వేసినట్టున్నారు. 7-8 మంది రైతులు వేశారు కదా, వాళ్ళందరి నుంచి కూడా మీరు ఫీడ్బ్యాక్ విన్నారా? వాళ్ళు కూడా మంచిగా ఉందన్నారు. అంటే మంగాపురంలో కూడా మేము ఒక ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది దీని మీద, వింధ్యా మీదనే. అది కూడా చూశారు మీరు, చూశారు కదా ఫీల్డ్ చూసి
చూశారు, మీ సొంతంగా మీ చేలో చూశారు. నా చేలో కూడా టోటల్ గా ఇదేంటంటే తక్కువ రోజుల పంట కాబట్టి రెండో పంట వేసుకోవడానికి అనుకూలం. ముఖ్య లక్షణం గతంలో ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మేము మొక్కజొన్న వేస్తున్నాం. మొక్కజొన్న వేసే దాంట్లో ఎప్పుడు కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వేసేది మొక్కజొన్న. కానీ ఈ వింధ్యా ఫార్చ్యూన్ కంపెనీ వారి వింధ్యా సీడ్ వేయడం వల్ల నవంబర్ లాస్ట్ వీక్ లో మొక్కజొన్న పడదు. అంటే ఒక 15-20 రోజుల ముందు, 20 రోజులు ముందు వస్తుంది. వేరే వాటి కంటే కూడా 20 రోజుల ముందు వచ్చి ఈ రకంగా కూడా రైతులకి మొక్కజొన్న ఇరుపుల విషయంలో ఖర్చు కూడా తగ్గినట్టు. ఎండలు ముదురుతున్నా కొద్దిగా ఏమైతుందంటే మరి కూలీలు 10 ఎకరానికి వచ్చేసి 10,000 12,000 అడుగుతారు. కానీ అటువంటిది ఈ సంవత్సరం 7-8 ఇరుపులు అయిపోయాయి. అంటే ఓన్లీ కేవలం ఒక 20 రోజులు మిగతా రకాల కంటే ఇంకా ముందు రావటం వల్ల మొక్కజొన్న పంట పండించుకోవటం, తీసుకోవటం మొక్కజొన్న కూడా ఇంకా ముందు వచ్చింది. కొద్దిగా. ఓకే, ధన్యవాదాలండి లక్ష్మణ్ గారు. ఓకే.